మీడియా వారికి నా ధన్యవాదాలు. గట్టిగా మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. నా పేరు రాఘవేంద్ర, ఏపీఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నేను. మరి మద్దికేర గ్రామం నందు గత కొన్ని సంవత్సరాల నుండి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యలు ఏమంటే నేను ఒక న్యాయం చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండదా? సరే, నేను ఒక విషయం చెప్తున్నా. గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి ఏ రోజు కూడా కులానికి పనిచేసిన వాడు కాదు, పార్టీకి పనిచేసిన వాడు కాదు. ఎక్కడో హోటల్లోన ఎక్కడో రైల్వే పని చేసుకుంటూ ఉన్నవానికి డబ్బుందనే ఒక దురుద్దేశంతోన సీట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాన్ని ముందుకు రానికుండా ఒక ప్రభుత్వం ఒంటరిగా అందరిని నలిమేసి మళ్ళీ ఒక టికెట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఆ రోజు ఆయన అదృష్టమో ఆయనకి కలిసి వచ్చి సర్పంచ్ అయినాడు. మళ్ళీ సర్పంచ్ అయిన వ్యక్తి వాళ్ళ బావ సలహాదారుడు. ఒక డిగ్రీ చేసిన వ్యక్తికి ఎలాంటి సలహాదారుడు అవసరం లేదు. కానీ అదే పనికి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు నువ్వు ఉండు, మేమందరం తర్వాత చూస్తున్నాం, సర్పంచ్ ఎవరో ఆమె పక్కడోలా అని చెప్పి అనేక కార్యక్రమాలు ఈరోజు సర్పంచ్ కాకుండా మళ్ళీ సలహాదారుడు పోయి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. సలహాదారుడు పోయి అన్ని పనులు చేయడం జరుగుతుంది. సలహాదారుడు అంటే ఏమి, ఓన్లీ దగ్గరుండి సంవత్సరాల నుంచి 444 2B సర్వే నెంబర్ పైన నేను అనేక సమస్యలు పైన నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మళ్ళీ చేస్తున్నప్పటికీ మళ్ళీ ఇలాంటి దురుద్దేశము ఎమ్మెల్యే గారు నా మీద పర్సనల్గా రాఘవేంద్ర నన్ను డౌన్ అన్నాడు. రాఘవేంద్ర ఎస్సీ కాలనీ లేక రాకుండా బహిష్కరిస్తామని చెప్పి నా పైన మళ్ళీ ఆయన పర్సనల్గా నా మీద దురుద్దేశంతోన నన్ను చంపించాలని చెప్పని ఆలోచనతోన మళ్ళీ ఈ విధంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంకి చంపేయడం కొత్తది కాదు. అనేక మందిని చంపి మళ్ళీ ఈరోజు వాళ్ళ భర్త కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ నా పైన నన్ను కూడా చంపి మళ్ళీ అనేక సమస్యల్ని మళ్ళీ గ్రామాల్లో అలచలు లేపి కులమత భేదాల పైన మళ్ళీ చేయాలని ఆలోచనతో ఇచ్చేస్తుంది. ఎందుకోసం వీళ్ళు ఎమ్మెల్యే గారు అలా చేయాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారిని నేను ఎలాంటి ఇది చేయకుండా ఎమ్మెల్యేని మళ్ళీ ఎమ్మెల్యే చేస్తున్న తప్పుల్ని మళ్ళీ ఎత్తు చూపిస్తున్నందుకు ఈరోజు టీడీపీ ముసుగులో ఇవన్నీ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారు టీడీపీ ముసుగులో ఉన్నామని చెప్పి మాట్లాడేటప్పటికి మళ్ళీ ఎవరు కూడా నాయకులు మాట్లాడే దమ్ముంటే మామూలుగా మాట్లాడడం కాదు, కానీ గ్రామ నడిబొడ్డున ఒక సమస్య ఏర్పాటు చేద్దాం. నేను మాట్లాడతా. మా వారి పైన అనేక మంది ఫీల్డ్ ఎస్టేట్లని ఎడవుల్లో కావచ్చు, అగ్రంలో కావచ్చు, ఓసూరులో కావచ్చు, ఎస్సీలకు సంబంధించిన ఒక ఫీల్డ్ ఎస్టేట్లని తొలగించి రెడ్లని వాళ్ళ సంబంధించిన సర్పంచుల బంధువుల్ని వీళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యకేరళ అలా చేయలేదని చెప్పి నిన్ననే జెడ్పీటీసీ గారు అన్నారు. జెడ్పీటీసీ గారు చెప్తున్నారు బహిరంగ సభ రమ్మని చెప్పండి. ఎక్కడ కూడా మూలకు కూర్చొని కాదు మాట్లాడటము. బహిరంగ సభకు వచ్చి బహిరంగ సభలోన అనేక మంది మేధావుల మధ్య కూర్చొని మాట్లాడితే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో ముసుగులో ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలోన మాకు ఇదే ప్లాట్లకు కేటాయిస్తామని చెప్పినప్పుడు బీసీలకు ఇస్తామన్నప్పుడు ఆ రోజు కూడా అడ్డుకొని మళ్ళీ ఆ రోజు కూడా మేము స్టే తేవడం జరిగింది. అందుకే కే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం గుండు కానీ శిలాపాలకు వేసినప్పుడు కూడా మేము పట్టాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేరు? మీరు డబ్బులు వసూలు చేసి అప్పటికి కూడా డబ్బులు వసూలు చేసినప్పటికీ ఇవ్వలేకపోయారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఈరోజు ప్రతి ప్లాట్కి నెంబర్తో పాటు డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. ఆ డబ్బులు ఈరోజు ప్రజలు అడుగుతున్నందుకే ఇవన్నీ విషయాలు ముందుకు తీసుకొని వస్తున్నారు. నకిలీ పట్టాలు సృష్టించి హైకోర్టులో కూడా నకిలీ పట్టాలని చెప్పి నాయకులు కాదు ఇంకోటిగా చెప్పేది. దానికి ఒక నకిలీ పట్టానా కాదని చెప్పి ఇది తెలియజేయడానికి ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ తెలియజేయాల. ఎవరో నాయకులు ఎవరంత వాళ్ళకి కారు కూతురు కూస్తే కాదు. మా ఎస్సీలకు సంబంధించిన ప్లాట్లు మాకు ఇవ్వాల్సి ఉంది. ఇది ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి తీసిన సైటు. ఆల్రెడీ మాకి సాయినగర్ అనే కాలనీలోన 19 ఎకరాలని మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా దుర్వినియోగం చేసి
మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి బీసీలు ఓసీలు మైనార్టీలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏమంటారు అంటే డౌన్ డౌన్ అని చెప్పి మాట్లాడినాడు. మళ్ళీ మీరేం చేస్తున్నారని చెప్పి మా కులాన్ని రెచ్చుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ వైసీపీ పార్టీకి చెందిన నాయకులను రెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ మాకి భయాందోళన చెంది మేము ఇంట్లో నుండి బయటికి వెళ్ళకోకుండా ఉండడం జరుగుతుంది. అయితే కొంతమందితోన వాడు ఎక్కడ పోయినా వదిలిపెట్టేదండి, వాడిని ఏం చేస్తారో చేయండి నేను చూసుకోనని చెప్పి ఎమ్మెల్యే గారు మళ్ళీ నా వెనుక కొంతమందిని ఫాలోఅప్ చేపిస్తూ మళ్ళీ నా పైన దాడి చేసేదానికి మళ్ళీ నన్ను చంపడానికి కూడా అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎస్సీలకి ఎందుకు ఇవ్వాలా, ఇవ్వకూడదు. మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి నాయకుల స్వార్థానికి మీరు ఇచ్చేసుకోవాలంటే వాడిని చంపండి అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పింది నా వెనుక అనేక మంది ఫాలో కావడము, నా వెనుక మళ్ళీ కొత్త వ్యక్తుల్ని మళ్ళీ పంపించడము, మళ్ళీ ఆ వ్యక్తులు నన్ను ఎక్కడ పడితే అక్కడ రాఘవేంద్రరావు అని చెప్పి అనేక మందిని మళ్ళీ అడగడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి తరుణంలోన మళ్ళీ నా జాతికి సంబంధించిన మాదిగలు కానీ లేకుంటే ఎస్సీ ఎస్టీలు కానీ మళ్ళీ వీళ్ళందరి కోసమే పోరాటం చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ నాకు సపోర్ట్గా ఉండాలా. అయితే దయచేసి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ ఎస్పీ గారికి మళ్ళీ నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. నాపై ప్రాణహాని ఉంది. మళ్ళీ ఎస్పీ గారు దయ ఉంచి మళ్ళీ నా పైన దయ ఉంచి నన్ను కాపాడవలసిన బాధ్యత కూడా మళ్ళీ ఎస్పీ గారికి ఉంది, అనేక పోలీస్ డిపార్ట్మెంట్లకు ఉంది. మళ్ళీ నన్ను కాపాడవలసిన బాధ్యత కూడా మళ్ళీ వీరందరి పైన ఉంది. కాబట్టి కాపాడని చెప్పి ఎస్పీ గారికి మళ్ళీ వాళ్ళకి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. దయచేసి ఎస్సీ కాలనీ అక్కడ దగ్గర ఉందని చెప్తే వాళ్ళకి కొద్దిగాని పీట్లో ఇచ్చాము. కొద్దిగాని షేన్ అనేది 94లోన ఎస్సీ అట్రాసిటీ గలాడ్ జరిగితే దాని సందర్భంగా కలెక్టర్ గారు ఆ రోజు ఆ యొక్క సైట్ని తీసి దళితులకు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఇచ్చిన సైట్లోన అనేక గుంతలు, అనేక కొండలు, నీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, రోడ్ సౌకర్యం కానీ ఎక్కడ కూడా లేకుండా ఇస్తే ఏ విధంగా మనం నివసించాలి? మీరు గతంలో ఈ ప్లాట్ కి డబ్బులు వసూలు చేసినట్లు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు. దీనిపై వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు కదా. ఈ రోజుకి నేను వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎవరితోనే కానీ ₹1 ప్లాట్ ఇప్పిస్తానని తీసుకుంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు వాళ్ళందరూ సమక్షంలో రోడ్డుకి స్ట్రైట్గా నిలబెట్టి వాళ్ళందరూ కాళ్ళ మధ్యలో దూరిపోయడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ ఈరోజు వైసీపీ నాయకులు డబ్బులు వసూలు చేశానని చెప్పనేది నేను నిరూపిస్తే మళ్ళీ ఎవరు కాలు కింద తిరిగిపోతానని చెప్పనేది నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను ప్రాణహాని ఉంది అంటున్నారు. మీరు ఎవరి నుంచి ప్రాణాన్ని, ఎందుకు ప్రాణాన్ని? మాకి గవర్నమెంట్ ఉండి మా గవర్నమెంట్ వ్యతిరేకంగా వస్తున్నాడు. వాడెంత ఒక ఎస్సీ కుటుంబానికి చెందినవాడు, వాడెంత మా గవర్నమెంట్ ఉండి, ఎమ్మెల్యే ఉండి, జడ్పీటీసీ ఉండి, ఎంపీపీ ఉండి మళ్ళీ మాకందరికి ఎదురొస్తున్నా అంటే ఏమి? వాడిని ఉన్న పలంగా వాడిని లేపడేస్తే కానీ మన గ్రామాల్లోన మనకి ఎవరు ఎమ్మెల్యే నుంచి ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే? కంగాటి శ్రీదేవమ్మ పత్తికొండ ఎమ్మెల్యే గారు, ఆమె నుంచి ప్రాణహాని ఉంది, జడ్పీటీసీ ప్రాణహాని ఉంది, ఒక ఎంపీపీ నుంచి ప్రాణహాని ఉంది. దీనికి సంబంధించి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం అడుగుతున్నారు చెప్పండి. దయచేసి ఎస్పీ సార్కి నేను కోరుకునేది ఏమంటే, నా దళిత కుటుంబాలు ఎక్కడున్నా కూడా నా దళిత కుటుంబాల గురించి నేను యుద్ధం చేస్తున్నాను కాబట్టి దాన్ని ఎస్సీ కుటుంబాలకి ఎవరు తోడు ఉండకూడదనే ఒక దురుద్దేశంతోన మళ్ళీ నా పైన కక్షపూర్వకంగా నన్ను వీడిని ఒక్కనే చంపేస్తే ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు కదా అని చెప్పి ఇచ్చేస్తున్నారు. దానికి తోడు మా దళిత కులానికి చెందిన వాళ్ళు కూడా వాళ్ళకి సులభాలని వాళ్ళకి ప్రలోభాలు పెట్టి మళ్ళీ వాళ్ళని కూడా ఏకం చేసుకొని నన్ను చంపాలనే ఆలోచన. అంటే ఎస్సీ కుటుంబాల్లో కూడా కొంతమంది కూడా దురాలోచన. వీడు ఎదిగితే మాకు అందరట్టు మాట్లాడు, వీడు మమ్మల్ని అందరూ ప్రశ్నిస్తాడు, మమ్మల్ని అందరూ ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించేవాడిని గొంతుని నులిమేస్తే ఎవడు ఉండనే ఒక దురుద్దేశం. కాదండి, నేను చెప్తున్నా, ఒక ఇరిగేషన్ డైరెక్టరు ఆయన ఒక బాయ్ కులానికి చెందినవాడో కాదో తెలీదు, ఒక ఎస్సీ కులానికి చెందినవాడో తెలీదు. కానీ మళ్ళీ
అలాంటి వాడు వచ్చి ఈరోజు ఇక్కడ బీసీల దగ్గరికి వస్తే నేను పోయని చెప్తాడు, ఎస్సీల దగ్గరికి వస్తే నేను మాదిగా అని చెప్తాడు.